అసలు గుండంకులకి తనుజకి ఏమైంది? అసలు శ్రీజకి ప్రియకి కొంచెం అన్న మైండ్ పనిచేస్తుందా? అసలు ఏం మాట్లాడుతారు వాళ్ళకైనా అర్థమవుతుందా? అసలు మనీష్ గారు అసలు ఎందుకు ఏడ్చారు? అసలు సంజన గారు ఎందుకంటే ఇన్ని దొంగతనాలు చేస్తున్నారు మీరు? సో ఈ ఎపిసోడ్ గురించి మీకు తెలియాలంటే ఈ వీడియోతో మీరు లాస్ట్ వరకు చూడండి. సో ఎవరైనా సరే నా వీడియో చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ అయితే నాకు వేయండి. మీ లైక్ నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇంకా మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఈ రోజు కీ పాయింట్స్ మాత్రమే నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి తనుజ గారు గుండంకుల్ని అయితే నామినేట్ చేశారు. అసలు ఎందుకు చేశారు నేనైతే చెప్తాను. సో ఏంటంటే మనకి లాస్ట్ వీక్లో అయితే శ్రీజకి తనుజకి అయితే నామినేట్ జరిగింది. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే మధ్యలో ఎవరు వచ్చారు? గుండంకులు వచ్చిండు. సో దాని గురించే తనుజ గారు అయితే ఎలిమినేట్ చేశారు. ఏంటంటే అక్కడ గుండంకులు అయితే చాలా వల్గర్గా వర్డ్స్ అయితే వాడాడు. నాకైతే అస్సలు నచ్చలేదు. ఒక అమ్మాయి గురించి అలా మాట్లాడడం అయితే నేను అస్సలు తీసుకోలేను. సో తనుజ అయితే బాడీ షేపింగ్ బాగాలేదు, నువ్వు మాట్లాడే విధానం బాగాలేదు, నాకు నచ్చట్లేదు, నువ్వు అని చాలా గట్టిగా అయితే ఆయన ఇన్వాల్వ్ అసలు ఆయన గురించి కాకపోయినా సరే దాంట్లో దూరి మరే ఆయన మాట్లాడినట్టయితే నాకు అనిపించింది. సో ప్రియా విషయానికి వస్తే శ్రీజ పిలిచింది కాబట్టి ప్రియా వచ్చి మాట్లాడింది, అది అయిపోయింది. బట్ ఈయనకు సంబంధమే లేదు. ఆయన కిచెన్ డిపార్ట్మెంట్ కాదు, అసలు ఏ డిపార్ట్మెంట్ కాదు. గుండంకులు వచ్చి తనని మాట్లాడడం అయితే నాకు అస్సలు నచ్చలేదు. సో ఈ విషయంలో గుండంకుల మీద తనుజ నామినేట్ అయ్యడం అయితే కరెక్ట్ 100% కరెక్ట్. ఇక్కడ మనం గుండంకుల గురించి వచ్చింది కాబట్టి ఆయన గురించి కొన్ని పాయింట్స్ అయితే మనం తెలుసుకుందాం. ఎందుకంటే చాలా ఓవర్ యాక్షన్ చేస్తుండు కాబట్టి. సో బాడీ షేవింగ్ గురించి నేను మాట్లాడను అని చెప్పేసి అన్నాడు గుండంకులు. ఇంకొకటి ఏంటంటే ఇద్దరు మొగోళ్ళు పట్టుకొని ఇద్దరు లేడీస్ అన్నాడు. ఇంకొకటి ఎర్రి పుష్పం అని మాట్లాడాడు. ఇవన్నీ తప్పే కదా. మనం అనుకుంటానికి ఆడియన్స్ విషయాల్లో కానీ బిగ్ బాస్ విషయాల్లో కానీ హోమ్స్ ఇప్పుడు ఎవరైతే హోమ్లో ఉన్నారో కూడా వాళ్ళందరూ కూడా తప్పుగా అనిపించినాయి ఇవన్నీ వర్డ్స్ కూడా. బట్ ఈయననే వర్డ్స్ ఎలా ఉంటాయంటే అవి కరెక్టే, నేను ఆ వర్షాన్ని అనలేదు, నేను ఆ విధంగా అనలేదు, మీరు అలా అనడం వల్ల నా వైఫ్ మీద ఎఫెక్ట్ పడుతుంది, మా వైఫ్ ఒక్కతే ఉంటుంది అన్నది. నీ వైఫ్ గురించి నువ్వు అంతగానో ఆలోచిస్తున్నావు కదా, మరి ఇద్దరు మొగోళ్ళని పట్టుకొని నువ్వు ఇద్దరు ఆడోళ్ళు అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫ్యామిలీ వాళ్ళు ఎలా అనుకుంటారు? మీకు ఏం తక్కువైంది? ఎందుకు ఆ హోమ్లోకి వెళ్ళి ఎవరో తెలియని ఆయనతోటి ఆడేదో మాట్లాడుకుంటారని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో అనరా? అంటే ఈ వర్షంలో మీరు ఎందుకు ఆలోచించలేదు? ఏమని అంటే నేను ఆ వర్షాన్ని అనలేదంటే వాళ్ళు కూడా ఆ వర్షాన్ని అనలేదేమో. మీరు ఆ విషయం ఎందుకు అర్థం చేసుకోవద్దు? మీరు అన్నారు కదా బిగ్ బాస్ ఇప్పుడు ఏదైతే అగ్ని పరీక్ష ఉందో అగ్ని పరీక్ష ద్వారా మీరు అక్కడ మాట్లాడింది ఏంది, ఒక మాస్క్ ఏదైతే ఉందో మాస్క్ తీసేసి మాట్లాడతా అని చెప్పేసి మాట్లాడారు. బట్ మీరేం చేస్తారంటే మీ మాస్కే మీరు తీసుకొని మాట్లాడుతారు. నాకైతే అట్లనే అనిపించింది. సో ఈయన విషయాలు అయితే అంత కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్ అయితే అనిపించలేదు. ముసలి కన్నీళ్ళు అయితే మస్తుగా ఆర్చిన అసలు ఈరోజు ఎపిసోడ్లో అయితే ఇలా అన్న పాయింట్స్ మొత్తం తప్పే కదా. ప్రతి ఒక్కరు తప్పే అనుకుంటారు కదా. నేనున్నా నా గురించి ఒకరు తప్పుగా అంటే అది తప్పు కదా, నేను చేసుకోవచ్చు. 10 మంది తప్పు అంటే నా గురించి అది నేను ఖచ్చితంగా తప్పు అన్నట్టే కదా. అప్పుడే నేను రియలైజ్ కావాలి కదా. మొత్తం మాడిన తర్వాత నేను ఆ విధంగా అనలేదు సారీ అని చెప్తే అంటే నువ్వు అనలేదు అని నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఈయన చేసింది తప్పే కదా, మాట్లాడింది కూడా తప్పే కదా, కానీ తప్పు కాదని తినడం మానేసిండు. ఏదో ముసలి కన్నీళ్ళు కారుస్తుంది. నాకైతే అసలు ఇంపాక్ట్ అనిపించలేదు. ఆయన ఏడుస్తుందంటే ఎందుకు ఏడుస్తుండే నానే, ఎందుకు ఏడుస్తుండు పాపం అనే మాట కూడా నోట్ల నుంచి రావట్లేదు. అంతగానం అంత బ్యాడ్గా ఆయనే చేసుకుంటున్నా ఆయన గురించి. సో ముసలి కన్నీళ్ళు అయితే చాలా బాగా కారుస్తున్నా నాకైతే అనిపించింది. ఈయన అగ్ని పరీక్ష ద్వారా మన బిగ్ బాస్కి అయితే రావడం జరిగింది. అయితే బిగ్ బాస్కి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పినట్టు ఎవరైతే జనాలు ఉంటారో వాళ్ళ మాస్క్ తీసి నేను మాట్లాడుతుంటే నిజాయితీగా మాట్లాడిపిస్తా వాళ్ళతో అని చెప్పిండు. కానీ హౌస్ మేట్స్ నుంచి వచ్చిన 15 మందిలో ఒకరు పోయారు, 14 మందిలో నువ్వు ఉన్నావు కదా గుండంకులో. సో 13 మందిలో కూడా నువ్వు ఒక్కరు మాస్క్ కూడా తీసి నువ్వు మాట్లాడేంత సత్తా నీలో లేదు. ఇంకొకటి ఏంటంటే నువ్వు మాస్క్ తీసి మాట్లాడతానని చెప్పినావు కదా బౌద్ధలోది, బట్ నువ్వేం చేస్తావు అంటే నీ మాస్క్ తీసి నువ్వు మాట్లాడుతున్నావు. సో నీ గురించి అంత పర్ఫెక్ట్గా అయితే నాకు హోమ్లో లేదు, బయట కూడా లేదు. సో నాకు ఈ విషయానికి వస్తే మాత్రం గుండంకుల మీద ఈ ఎఫెక్ట్ అయితే పడింది. సో ఆయనదైతే ఖచ్చితంగా ముసలి కన్నీళ్ళ నేనైతే అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటారు కామెంట్ చేయండి. సో అయితే ఈ వీక్లో ఏమైందంటే ఎవరైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో అవతల పర్సన్ని 2 మెంబర్స్ని చేయాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి తనుజ గారు గుండంకులు చేశారు, ఇంకొకటి వచ్చేసి ఫ్లోరా గారిని చేశారు. అయితే ఫ్లోరా గారికి ఏమని చేసిరంటే షాంపూ గురించి, ఆ షాంపూలో కండిషనర్ కలిపిందని, ఎగ్ గురించి అని, ఫ్రీ బర్డ్ గురించి అని ఇవైతే నామినేట్ చేసింది ఫ్లోరా గారు. నాకైతే అంత వ్యాలిడ్ పాయింట్ అనిపించలేదు తనుజ గారు ఫ్లోరా గారు అనడం. ఎందుకంటే అది ఈమె టాపిక్ కాదు అసలు. ఈ తనుజ గారిది ఎవరైతే ఉందో దాని తల లేదు తోకలేదు తనుజ గారి. సో ఈమె చెప్పాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా నామినేట్ చేయాలి ఇద్దరిని అన్నట్టు ఆమె చేసినట్టే అనిపించింది నాకైతే. సో నెక్స్ట్ ఏంటంటే హరీష్ గారికి శ్రీజ గారికి
ప్రియా గారికి అసలు ఏమైంది, ఎందుకు హరీష్ గారు వెళ్ళి మరీ ఏడుస్తురు, ఇంత కొంచెం స్ట్రాంగ్గా ఉన్న కొంచెం అటు ఇటు మాట్లాడే విధంగా కూడా మంచిగా మాట్లాడుతుండ్రు. సో ఆయన ఎందుకు వెళ్ళి ఏడ్చిండో మనమైతే ఈరోజు మాట్లాడుకుందాం ఆయన గురించి. అయితే ఏమైందంటే ఇప్పుడు ఏదైతే కిచెన్ డిపార్ట్మెంట్ ఉందో దాంట్లో చాలా ఫ్రూట్స్ కానీ అవి కానీ ఇవి కానీ అవన్నీ పోతున్నాయి. అవన్నీ తీసేది ఎవరు, మన సంజన గారే. బట్ ఆమె తీసేది కూడా చాలా క్యూట్గా అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది నాకు కామెంట్ చేయండి. అంటే ఆమె తీసుకుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, మనం చిన్నప్పుడు స్కూల్లో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు బలపాలు పెన్సిల్ అవన్నీ దొంగతనం చేస్తాం కదా, అవి ఎంత క్యూట్గా అనిపిస్తాయి. సేమ్ అదే విధంగా క్యూట్గా అనిపిస్తున్నాయి సంజన గారి ఫ్యాన్స్కి అయితే ఇది. సో ఇంకా సంజన గారు ఏం చేశారంటే, ఒక కెప్టెన్ కాబట్టి ఆమె ఏమంటుందంటే, ఇప్పుడు ప్రియా ఒక్కదాని వల్ల కావట్లేదు అంటే తను చేయట్లేదని కాదు, అంటే ఒక్కదాన్ని చూసుకోవడానికి ఎంత మెయింటైన్ చేయడానికి తన వల్ల కావట్లేదు. సో తనకు ఒక హెల్పర్ని పెడదాం అన్నట్టు సంజన గారు అయితే అనుకున్నారు. సో ఈ విషయాన్ని ప్రియ అని అరుస్తుంది, కానీ దాంట్లో నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది, నిజమే కదా. ఇప్పుడు ఏదైతే కిచెన్ ఉందో దాని నుంచి ఐటమ్స్ మొత్తం పోతున్నాయి, ఇబ్బంది అవుతుంది, వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఇబ్బంది అవుతుంది. టెనెంట్స్ వస్తున్నారు, ఓనర్స్ చెప్పకుండా టెనెంట్స్కి ఇస్తున్నారు, ఇట్లా చాలా జరుగుతున్నాయి కాబట్టి సో ఇప్పుడు ఎవరైతే కిచెన్కి సంబంధించిన మోనిటర్ ఉన్నారో తనతో పాటు ఇంకొకరిని పెడతా అని చెప్పేసి సంజన గారు అయితే అన్నారు. బట్ ఆ విషయం ప్రియ వింటుందా, వినట్లేదు. సో దీని గురించి అయితే అవుతుంది. అయితే ఇక్కడ మనీష్ ఏమన్నాడంటే, ఇప్పుడు నేను ఖాళీగానే ఉన్నా, నాకంటే ఒక మోనిటర్ ఏమీ లేదు, సో నేను ఖాళీగానే ఉన్నా కాబట్టి ఇప్పుడు ఏదైతే ఉందో కిచెన్ డిపార్ట్మెంట్లో వైజ్ వస్తువులు అవన్నీ పోవడం, స్టోర్ డిపార్ట్మెంట్ కావచ్చు, కిచెన్ డిపార్ట్మెంట్ కావచ్చు, నేను చూసుకుంటాను. అది కూడా ఎవరితో షేర్ చేసుకుంటా అని చెప్పిండు, ప్రియాతో షేర్ చేసుకుంటా అని చెప్పి మనీష్ అయితే చెప్పడం జరిగింది. బట్ శ్రీజ కానీ ప్రియా కానీ కొంచెం ఓవర్గా ఎక్కువ మాట్లాడని అనిపించింది. ఏంటంటే మనిషిని అక్కడ అన్నవాడు ఏంటంటే, నువ్వు ఒక మూలకెళ్ళి ఏడ్చు, నీది ఇదే పని, నీకు ఇంకో చాట కాదు, నువ్వు ఇప్పుడు ఖాళీగా ఉన్నా అని చెప్పేసి ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చి నువ్వు తీసుకుంటా అని చెప్తున్నావు అని శ్రీజ మనిషిని అన్నది. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు శ్రీజది ఆ డిపార్ట్మెంట్ కాదు, ఆమె ఎంతసేపటికి బట్టలు ఉతికిపీయడం అది తీసుకొని రాతోల దగ్గరికి వెళ్ళి నువ్వు ఏమైనా మాట్లాడితే నీకు చెల్తుంది. బట్ ఈ విషయానికి వస్తారే కెప్టెన్ మాట్లాడుతుంది, మనిషి వచ్చి మాట్లాడతాను చెప్పింది కానీ మనిషి మాట్లాడిండు. ఇది డిపార్ట్మెంట్ కానీ మోనిటర్ కాబట్టి తను ఫ్రీయా తోటి మాట్లాడుతుంది కాబట్టి వీళ్ళ ముగ్గురిది కాంబినేషన్ మంచిగా ఉంది, వీళ్ళు మాట్లాడుకుంటారు, అది బాగుంది. బట్ ఈమె ఎందుకు వచ్చింది, శ్రీజ ఎందుకు ముందుకు వచ్చింది, నాకు అది నచ్చలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ మనిషి వచ్చి నేను ఖాళీగా ఉన్నా చూసుకుంటా అన్నదాన్ని తప్పే ఉంది, నీకు చేత కాదు, నీ వల్ల కాదు, నువ్వు మూలకెళ్ళి ఏడుకోండి అబ్బాయి, ఆయన ఏమైనా అమ్మాయా ఏడ్సానికి మూలకెళ్ళి ఏడుస్తానికి? అసలు అంత ఏడ్చాల్సిన అవసరం ఏముంది? బిగ్ బాస్కి వచ్చింది ఏడవడానిక? ఏదో ఒక పని చేస్తాను నేను అన్నాడు, సపోర్ట్గా వచ్చిండు, దాన్ని మీరు పాజిటివ్గా తీసుకోవాలి కానీ నువ్వు చేయలేవు, నీ వల్ల కదంటే ఎట్లా అన్నట్టు శ్రీజ నాకైతే నచ్చలేదు ఈ విషయంలో అయితే. సో ఇదండి ఈ విషయంతో ఎవరంటే మనిషి ఏమంటే కెమెరా రాగానే కెమెరా దగ్గరికి వచ్చి ఏదో ఒకటి వరులుతున్నారు. ప్రియా కానీ శ్రీజ కానీ నాకైతే నచ్చట్లేదు. వరలాలనుకుంటే నేను కూడా వరులుతా, బట్ వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఏం కనపడదని ఇమ్మాయిలతో అయితే మాట్లాడడం జరిగింది. సో ఈ విషయానికి వస్తే మాత్రం మనిషి అయితే కొంచెం మంచిగానే మాట్లాడడం నాకు అనిపించింది. సో ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ దొంగతనం అయితే మన సంజన గారు అయితే చేశారు. సో ఎందుకు చేశారంటే, ఏదైతే ఇప్పుడు ఫుడ్ పోతుందో దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. సంజన గారు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోరు. తను ఒక కెప్టెన్ అయినా సరే, మనం లాస్ట్ సీజన్లో చూడొచ్చు, ఎవరైనా సరే కెప్టెన్ అయితే వాళ్ళ మాట ప్రతి ఒక్కరు విన్నారు. బట్ ఈ సీజన్లో ఏదో నాకు అర్థం కావట్లేదు, సంజన గారి మాట అయితే ఒక్కరు కూడా వినట్లేదు. సో అందుకని ఆమె అయితే 8:30కి ఎవరు లేని చూసి ఆరెంజ్ అయితే దొంగతనం చేసి ఒక దగ్గర అయితే దాచిపెట్టింది. అదైతే నాకు మంచిగా అనిపించింది, ఎందుకంటే తను తినడానికి కాదు, అలా వేస్ట్ చేయడానికి కాదు, నా మాట వినట్లేదు. సో ఇది దాచిపెడతారని, నా మాట వింటారని సంజన గారు అనుకున్నారు. సో నాకు ఆ విషయం అయితే నచ్చింది. సో ఎవరైనా సరే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.